వడిగలే శరణం శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుపావైలో 20వ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం. ముప్పత్తు మూవర్ అమరర్కుం మున్ சென்றும் கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திருளாய் செத்தா கொண்டெப்பங்கொண்டு விமலா துயிலாய் செப்பெண்ண மெல்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திருளே திருளாய் ఉక్కమం తట్టోళం తందు ఉన్మునానై ఇప్పొద్దెయ్యమ్మే నిరాటేలో ఎంబావాయ్. అమ్మవారు స్వామిని ఏ విధంగా ప్రార్థిస్తుంది, మాకు దర్శనం ఇవ్వండి అని చెప్పడానికి మాట ఏం చెప్తుందో వినండి. 33 కోట్ల దేవుళ్ళ కండ అయి భయము వారిది ముదము పోగొట్టే బలశాలి. ఇక వాళ్ళు వచ్చి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు భయంగా ఉంది, మాకు రాక్షసుల బెడద ఉంది, ఏ రావణాసురుడో ఏ కంసుడో ఏ హిరణ్యకశిపుడో వస్తున్నాడు, అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళ భయాలకు ముందుగానే ఈయన భయాన్ని పోగొట్టేటువంటి బలశాలి అన్నమాట మహావిష్ణువు. ఆశ్రిత రక్షక, విరోధ ధ్వంసక, విరోధులు ధ్వంసం చేసేవాడు, పరిశుద్ధ గోపాల, నిద్రలేవయ్యా, పగిడి కలశం రీతి మృదువైన చనుద్వయం, ఎర్రని పెదవులు, సింహ మద్యపు సొగసు, అన్నుల మిన్నగా భాషించే నప్పిన్ని, నిద్రలేచి కరుణతో నోము సామానులను అద్దమును తెచ్చిచ్చి అందాల కృష్ణుని మమ్ము కూడా ఇప్పుడే స్నానింపజేయు, మా అభిప్రాయం మాది కరుణతో లేపుము. గోదాదేవి తమతో పాటు స్వామిని నీరాడజేయమని ప్రార్థించడం. 33 కోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణ, ఇక నిద్దుర మేలుకొనవయ్యా కృష్ణయ్య పలకనందువల్ల స్వర్ణ కలశాల వంటి వక్షోజాలు, పగడాల వంటి ఎర్రని పెదవులు, సొంపైన సన్నని నడుము కలిగి శ్రీ మహాలక్ష్మి వంటి సౌందర్యం గల ఓ నీలాదేవి, నీవైనా నిద్రలే మేల్కొనవమ్మా. మా నోమునకు కావలసిన అలవట్టం అద్దం మున్నగునవి ఇచ్చి నీ ప్రియుడైన శ్రీకృష్ణయ్యతో పాటు మమ్మల్ని ఇప్పుడే నీరాడజేయవమ్మా. మేము చేస్తున్న ఈ నోము ఫలింపజేయువమ్మా అని చెప్పి 20వ పాసురంలో అమ్మవారు చక్కగా ప్రార్థించడం జరిగింది. ఇందులో చక్కటి నీలాదేవి యొక్క వర్ణన కూడా చాలా సౌందర్యంగా చాలా అద్భుతంగా ఉంది. మరి ఈనాటి భజన కార్యక్రమంలో మనమంతా కూడా మనకు నచ్చినటువంటి భగవంతుణ్ణి ఎవరినైనా సరే చిన్న మాటలతో కూడా మనం భజన చేయవచ్చు. అలాగే కృష్ణుని నామాలే కాకుండా రాముని నామాలు, శ్రీమన్నారాయణ నామాలు కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు భక్త ప్రహ్లాద సినిమా కానీ చూస్తే అందులో చాలా చిన్న వయస్సులో రోహిణి అనే అమ్మాయి చక్కటి వేషధారణతో భక్త ప్రహ్లాదుడిగా అందరినీ మెరిపించింది. జీవితంలో మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా భక్త ప్రహ్లాద పూర్తి నిడివి చూడండి. అందులో అతి చిన్న పిల్లవాడు ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మనకు చెప్పటం. అంజలీదేవి గారు అప్పట్లో అద్భుతంగా తీసిన సినిమా అది. ఎస్వి రంగారావు బీభత్సంగా నటించినటువంటి హిరణ్యకశిపుడి యొక్క నటన, ఆ యొక్క ప్రహ్లాదుడి యొక్క నటనకు ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యధికంగా చూడబడ్డ సినిమాగా కూడా భక్త ప్రహ్లాద ఉంది. అందులో అనేక పాటలు అద్భుతంగా ఉంటాయి. మనకు ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. పిల్లవాడిని చెరసాలలో పెట్టినప్పుడు హిరణ్యకశిపుడు చీకటి గదిలో ఉండి శ్రీహరిని ఏ విధంగా పిలిచాడు అనేది, కనులకు వెలుగోవు నీవే కావా, కనబడు చీకటి మాయే కాదా, కనబడు చీకటి మాయే కాదా, నిన్ను కనలేని ప్రాణి బ్రతుకే, నిన్ను కనలేని ప్రాణి బ్రతుకే, నిజముగ చీకటి అవుగా దేవా, కనులకు వెలుగువు నీవే కాదా
అత్యంత రమణీయమైనటువంటి పాటలతో రేపు అందులో మనకు నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం అనే ఆ పిల్లవాడు పాడిన పాటను కూడా రేపు మనం ఖచ్చితంగా విందాం. భక్తి అనేది గొప్ప సంపద. భారతదేశంలో నా ఆస్తి అంతా అమ్మేసుకున్నాను, నాకు డబ్బులు లేవు, అయితే ఆ రాజకీయ నాయకుడికో వ్యాపారస్తుడికో గుర్తొచ్చేది స్విస్ బ్యాంకులో దాచుకున్న డబ్బు. అమ్మయ్య, స్విట్జర్లాండ్ వెళ్ళి బతికేయచ్చు, ప్రపంచంలో ఎక్కడన్నా బతకొచ్చు, భారతదేశంలో నేను ఎక్కడ ఉన్నా కూడా నన్ను పట్టుకొని లోపలేస్తారని చెప్పి ఆల్రెడీ మిట్టల్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, మన పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయారు విదేశాలకి. అలాగే ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది తాను దాచుకున్న డబ్బు ఎక్కడో ఉంటే ఆ నిధి ఉంది కదా బతికేస్తామన్న ధీమా ఎలా ఉంటుందో, అన్నిటికంటే పెద్ద ధీమా నన్ను రక్షించడానికి ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని చెప్పేటువంటి ఒక ఆలోచన. ఒక గజేంద్ర మోక్షంలో గజేంద్రుడికి ఆఖరుకు అనేక కష్టాలు పడ్డ తర్వాత గుర్తొచ్చింది, నేను అనేక జన్మలుగా మహావిష్ణువు భక్తుణ్ణి, ఆయన్ని పిలవకుండా ఈ మొసలితో ఇన్ని రోజులుగా కొట్లాడుతూ నా బలాన్నంతా పోగొట్టుకున్నానే అని గుర్తు రాగానే శ్రీహరి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ గజేంద్రుడు అరిచాడో, ఆ మహావిష్ణువు ఏ విధంగా వచ్చి రక్షించాడో, అదంతా కూడా మనకు గుప్త నిధి ఏమంటే భక్తి. అందులో మహావిష్ణువు భక్తి. ఆపద సమయంలో నారాయణ అంటే చాలు మనల్ని ఆదుకునేవాడు. కాబట్టి ఆ అనుభవంతో దానిని అనుభవించిన వాణ్ణిగా నేను మీకు చెబుతున్నాను. హరినామస్మరణని మరవకండి. ఓం నమో నారాయణాయ. శ్రీమదాండాల దివిద్రుడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.